అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ 20 ఏళ్ల యువకుడు ఆవేశంలో చేసిన పని కటకటాలు లెక్క పెట్టాల్సిన దుస్థితి కల్పించింది. ఏకంగా గృహహింస కింద కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దారితీసింది. కాన్యే ఎడ్రాయిజ్ మెడ్లే అనే యువకుడు ఇటీవలే ఫ్లోరిడాలోని క్లియర్ వాటర్ సిటీలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. భోజనంలో సోదరి టెక్సాస్ చికెన్ వడ్డించడంతో మెడ్లే ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. తన సోదరితో వాగ్వాదానికి దిగాడు. కోపం పట్టలేక టేబుల్ పైన చికెన్ ముక్కలను ఆమె కేసి బలంగా కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేముంది, పినేలెస్ కౌంటీ అధికారులు వచ్చి మెడ్లేను అరెస్టు చేశారు. చికెన్ ముక్కలతో భౌతిక దాడికి పాల్పడటం గృహహింస కిందకే వస్తుందంటూ కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభాలను సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ప్రకటించిన బోనస్ వారి నెలన్నర జీతానికి సమానంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. చివరిసారిగా ఇండిగో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో లాభాలను నమోదు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ దెబ్బతినటంతో సంస్థ ఇబ్బందుల్లో పడింది. దాంతో పొందిన లాభాలు కూడా కోల్పోయాం. 2022 ద్వితీయార్థంలో రికవరీ అవటం మొదలైందని, అప్పటి నుంచి బలమైన పనితీరు ద్వారా మెరుగ్గా రాణిస్తున్నామని ఇండిగో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుఖ్జిత్ పస్రిచా తెలిపారు. ఈ మేరకు ఆర్థిక ఫలితాల ఆధారంగా బోనస్ చెల్లింపుల ప్రక్రియ జరగనుందని ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. పర్వాను పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీలోని కార్మికులు మీసాలు గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో చేసేదేమీ లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టింది. అందుకు కార్మికులు తొలుత అంగీకరించలేదు. తర్వాత యాజమాన్యం షరతుకు అంగీకరించి గడ్డం మీసం తీసేశారు. అయినా సిబ్బందిని కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ క్రమంలో కార్మికులు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పర్వాను లేబర్ కమిషనర్, సోలాన్ జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పర్వాను లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి యాజమాన్యం కార్మికుల మధ్య అయోధ్యను కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగుల తొలగింపు ఘటన నిజమని తేలితే కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మన్మోహన్ శర్మ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే క్రికెటర్ జోష్ బేకర్ మరణించాడు. మరణ వార్తని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న వోర్సెస్టర్ షైర్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కేవలం 20 సంవత్సరాల వయసు గల జోష్ బేకర్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 2021లో 17 ఏళ్ల వయసులో జోష్ బేకర్ మొదటిసారి క్లబ్ క్రికెట్ ఆడాడు. మొత్తం 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 43 వికెట్లు, 25 వైట్ బాల్ మ్యాచ్లో మరో 27 వికెట్లు పడగొట్టాడు. 2023 జూలైలో గ్లౌసెస్టర్ షైర్ పై కెరియర్ 75 పరుగులతో అత్యుత్తమ స్కోర్ చేశాడు. అతని కెరియర్లో 2 అర్ధ సెంచరీలు కూడా ఉండటం విశేషం. వోర్సెస్టర్ షైర్, యార్కషైర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కీలకమైన పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరపున అండర్-19s కు సెలెక్ట్ అయ్యాడు. మిత్ర దేశాలైన భారత్, జపాన్లను తక్కువ చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవే అని చెప్పుకొచ్చారు. విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతోందని బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లది అదే పరిస్థితి అని పేర్కొన్నారు. అవి వలసదారులను ఎంత మాత్రము ఆహ్వానించవని వ్యాఖ్యానించారు. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో శ్వేతసౌధం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. నిషేధంపై గడువు ముగిసిన వెంటనే రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు యథావిధిగా కొనసాగనున్నాయి. 48 గంటల విరామం అనంతరం ఈ నెల 3న రాత్రి 8 గంటలకు రామగుండం రోడ్ షోలో ప్రారంభం కానుంది. అలాగే ఈ నెల 4న సాయంత్రం మంచిర్యాల, 5న జగిత్యాల, ఇక 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, ఇక 8న నర్సాపూర్, పటాన్చెరు రోడ్ షోలో గులాబీ బాస్ పాల్గొంటారు. ఇక 9వ తేదీన బస్సు యాత్ర కరీంనగర్ కు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం నగరంలో రోడ్ షో ఉంటుంది. 10న చివరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. గాజు గ్లాస్ గుర్తు అంశంతో టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ను ఇప్పటికే పంపించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుపాటి వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్నిరెడ్డితో కలిసి ఆమె క్యాంపెయిన్ చేశారు. ముస్తాఫానగర్లో ఇంటింటికి వెళ్లి ఆశ్రిత, స్వప్నిరెడ్డి, అర్జున్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు. తమ మామ లోక్సభ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాహెం రఘురామరెడ్డిని గెలిపించాలని ఆశ్రిత కోరారు. పోలీస్ హౌసింగ్ కాలనీలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా పామిడి జాతీయ రహదారిపై పామిడి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 2,000 కోట్లు తరలిస్తున్న కంటైనర్ను గుర్తించారు. అయితే ఈ డబ్బు మొత్తం ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదని పోలీసుల విచారణలో తేలింది. సదరు నగదు ఆర్బీఐకి సంబంధించిందని పోలీసులు వెల్లడించారు. నగదు చెందిత తగిన ఆధారాలు, పత్రాలను ఆర్బీఐ అధికారులు చూపించడంతో వాహనాన్ని వదిలేశామని తెలిపారు. అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ అనే వ్యక్తికి పవర్ బాల్ లాటరీలో జాక్పాట్ తగిలింది. దీంతో ఏకంగా $1.3 బిలియన్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల 10,000 కోట్లు. భార్య, స్నేహితుడితో కలిసి అతడు పవర్ బాల్లో 20 లాటరీ టికెట్స్ కొన్నాడు. ఓరెగాన్లోని పోర్ట్లాండ్లో ఏప్రిల్ 7న తీసిన డ్రాలో లాటరీ నిర్వాహకులు సైఫాన్ కు జాక్పాట్ విజేతగా ప్రకటించారు. అతడు ఏకంగా 10,000 కోట్లు గెలుచుకున్నట్టు వెల్లడించారు. ఇక ట్యాక్సులు పోగా ఒకేసారి తనకు $422 మిలియన్ చెల్లించేలా లాటరీ నిర్వాహకులతో సైఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. తనకు వచ్చే డబ్బులు సగం స్నేహితుడికి ఇస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా సైఫాన్ మాట్లాడుతూ, ఇప్పుడు నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోగలను, నా కోసం ఒక మంచి వైద్యుడిని నియమించాడు అని చెప్పుకొచ్చాడు. హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్టైన నిందితుడు అనుజ్ థాపన్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలో ఉన్న అనుజ్ లాకప్లో ఉన్న టాయిలెట్లో బెడ్షీట్తో ఉరివేసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు అధికారులకు సమాచారం అందించగా వెంటనే అతడిని ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనుజ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైందని ఆస్ట్రాజెనికా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షలో ఆస్ట్రాజెనికా టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేటెట్స్ పడిపోవటం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్ స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా ఇటీవల చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. ఇదే వ్యాక్సిన్ మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి విక్రయించారు. ఈ క్రమంలో ఆస్ట్రాజెనికా ప్రకటన కోట్ల మంది భారతీయులను కూడా ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆస్ట్రాజెనికా మరో వివరణ ఇచ్చింది. ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాలో మన దేశంలో పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది.
పద్మ అవార్డులు 2025 కోసం ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15వ తేదీ నామినేషన్ స్వీకరణకు ఆఖరి గడువు. అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్లలో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలన్నారు. అవార్డులకు సిఫార్సు చేయబడిన వ్యక్తుల విశిష్టమైన అసాధారణ విషయాలను స్పష్టంగా తెలియజేయాలని స్పష్టం చేశారు.